when I type www.facebook.com here, this computer communicates with the Facebook server using HTTP. Understood? దేంతో మాట్లాడుతుంది? హెచ్టిటిపిఎస్ అనేది ప్రోటోకాల్స్కి ఎగ్జాంపుల్. చాలా రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు నా కంప్యూటరు facebook.com వెబ్సైట్ ఓపెన్ అవ్వాలంటే ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? ఏ ప్రోటోకాల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది? హెచ్టిటిపి లేదంటే హెచ్టిటిపిఎస్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. అర్థమవుతుందా? అందుకనే నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఏముంది? ఇక్కడ హెచ్టిటిపిఎస్ ఉంది. అంటే ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ దేనికి వెళ్తుంది? దీనికి వెళ్తుంది. దేనికి వెళ్తుంది? వెళ్తుంది. ఎప్పుడైతే ఈ రిక్వెస్ట్ హెచ్టిటిపిని వస్తే ఈ కంప్యూటర్ ఏమనుకుంటుంది? ఫేస్బుక్ సర్వర్ వీడు నాకు వెబ్ పేజ్ అడుగుతాడు, ఫేస్బుక్ వెబ్సైట్ అడుగుతాను, అడిగి ఆ వెబ్ పేజ్ని దేంట్లో డిస్ప్లే చేస్తుంది? ఈ కంప్యూటర్ డిస్ప్లే చేస్తుంది. ఓకే. ఒకవేళ ఈ కంప్యూటర్లో ఒక వీడియో ఉంది. ఏముంది? ఒక వీడియో ఉంది. ఏముంది? వీడియో ఉంది. ఆ కంప్యూటర్ ఈ కంప్యూటర్ ఐ వాంట్ టు డౌన్లోడ్ ద మూవీ ఫ్రమ్ ద iBomma or movie rules. Okay. Then this computer send the request. Which protocol use? FTP. Which protocols use? File transfer protocol. What is that? File transfer protocol. So why use file transfer protocol? File transfer protocol to download or upload. To download and upload use FTP. So ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే మీకు కొన్ని నా దగ్గర కొన్ని నేను తిను అంటున్నాను అంటే అర్థం ఏంటి తెలుగులో? తినమని అంటే పడుకోమని కాదు కదా. తినమంటే అంటే పడుకోమని అర్థమా? కాదు కదా. పడుకోమన్నాం, పడుకుంటావు. లైవ్ అంటావు, లేస్తున్నావు. ఆ సైన్స్ ఉన్నాయి కదా, లాంగ్వేజ్ ఉంది కదా. నేనైతే తిను అని చెప్తుంటాను, తింటాను. అలాగే ఇక్కడ నేను హెచ్టిటిపి అంటే ఆ వెబ్సైటు నేను అడుగుతాను, నాకు ఈ వెబ్సైట్ కావాలని అడుగుతాను. హెచ్టిటిపి అంటే అది ఏమర్థం చేసుకుంటుంది? ఈ సర్వరు, అది నెక్స్ట్ కంప్యూటరు, ఓహో నాకు ఈ వెబ్సైట్ అడుగుతున్నాడు అంటుంటుంది. ఒకవేళ ఎఫ్టిపి అంటే ఒక డౌన్లోడ్ అప్లోడ్ చేయాలనుకో, నేను ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయాలంటే ఏమి చేసుకుంటే ఎఫ్టిపి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఏంది? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే. నెక్స్ట్ ఏముంటుందంటే ఎస్ఎంటిపి. ఏంది? ఎస్ఎంటిపి, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఏంది? సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో జీమెయిల్, యాహూ మెయిల్, రెడిఫ్ మెయిల్, మీకు ఇవన్నీ తెలియలేదండి. జీమెయిల్ ఒకటే తెలుసు. యాహూ మెయిల్, రెడిఫ్ మెయిల్, వేరే వేరే మెయిల్స్ ఉంటాయి. ఆ మెయిల్స్ని దేంతో కమ్యూనికేట్ చేస్తారు సార్ అంటే ఎస్ఎంటిపితో కమ్యూనికేట్ చేస్తారు. అంటే ఏంది? ఇక్కడ జీమెయిల్ సర్వర్ ఉంటుంది. నా కంప్యూటర్ నుంచి రిక్వెస్ట్ ఏది చేసుకుంటుంది? ఏ విధంగా మాట్లాడితే? ఎస్ఎంటిపి, మెయిల్ కదా అది, కాబట్టి ఎస్ఎంటిపి. ఇలా చాలా రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ ద్వారా ఒకరికొకరు మాట్లాడుకుంటాయి. అంటే ఏంది? ఇప్పుడు తిను అని అడిగాను, అర్థమైంది? తింటాను. అలాగే హెచ్టిటిపి అంటే ఏంది? వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఎఫ్టిపి అంటే ఏంది? డౌన్లోడ్ చేయాలి. ఎస్ఎంటిపి అంటే ఏది? మెయిల్ అడుగుతాను. నేను మెయిల్ ఓపెన్ చేస్తున్నాను, మెయిల్ ఓపెన్ చేయాలి. ఇలా చాలా రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. చాలా రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. 65,535 ఉంటాయి. ఏముంటాయి? 65,535 ప్రోటోకాల్స్ ఉంటాయి. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్గా ఉంటాయి ప్రోటోకాల్స్. ఏముంటాయి? ఫిక్స్డ్గా ఉంటాయి. ప్రోటోకాల్స్ ఏముంటాయి? ఫిక్స్డ్గా ఉంటాయి. కంప్యూటర్స్ దేంతో మాట్లాడుకుంటాయి? డివైజెస్. కంప్యూటర్ కాదు, డివైజెస్. అంటే డివైజెస్ అంటే ఇది కంప్యూటర్ అయి ఉండొచ్చు, మొబైల్ ఫోన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాట్ ఈస్ మీ ప్రోటోకాల్? సీ దిస్ ప్రోటోకాల్స్. ఓకే. ప్రోటోకాల్స్ ఇన్ కంప్యూటర్ అన్నట్టు. వాట్ ఈస్ ది ప్రోటోకాల్? సెట్ ఆఫ్ రూల్స్ అండ్ సెట్ ఆఫ్ రూల్స్. హౌ ద కమ్యూనికేట్ ఓవర్ నెట్వర్క్. నేను నీతో కమ్యూనికేట్ చేయాలంటే నా దగ్గర సెట్ ఆఫ్ రూల్స్ ఉంది కదా. ఒక సర్టన్ వర్డ్ ఉంది కదా, తును, లెయ్యి, విను. సో ఇదే కదా. సో తిను అంటే వినమని కాదు కదా అర్థం. సో అంటే నేను ఒక స్పెసిఫిక్ వర్డ్ నేను చెప్తాను, ఆ పని నువ్వు చేస్తాను. అలాగే ఈ కంప్యూటర్స్ దేంతో మాట్లాడుకుంటాయి? దేంట్లో మాట్లాడుకుంటాయి? సెండ్ అండ్ రిసీవ్ దేంతో మాట్లాడుకుంటాయి? ప్రోటోకాల్స్తో మాట్లాడుకుంటాయి. దేంతో మాట్లాడుకుంటాయి? ప్రోటోకాల్స్తో మాట్లాడుకుంటాయి. అర్థమవుతుందా? అర్థమవుతుంది లేదా? దేంతో మాట్లాడుకుంటాయి? ప్రోటోకాల్తో మాట్లాడుకుంటాయి. చాలా రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. ఓకే. చాలా రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఆ ప్రోటోకాల్స్ ఏంటంటే చూస్తే చాలా రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. ఫ్యూ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఇప్పుడు చెప్పాను. ఒకటేంది? హెచ్టిటిపి, ఇంకోటి ఏంది? హెచ్టిటిపిఎస్, ఇంకోటి ఏంది? ఎఫ్టిపి. ఇలా చాలా రకాల ప్రోటోకాల్ ఉంటాయి. కొన్ని పాపులర్ ప్రోటోకాల్ మనం చదువుకున్నాం. ఓకేనా? అండర్స్టూడ్? కొన్ని పాపులర్ ప్రోటోకాల్ మనం ఏం చదువుకున్నాం. ఓకే. హియర్ సీ దిస్ ఇమేజ్. ఇమేజ్ కనిపిస్తుందా లేదా అందరికీ?
హియర్ జాగ్రత్త చూడండి. ఇవన్నీ అర్థమైతేనే ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ, మీరు మొబైల్ హ్యాకింగ్, కంప్యూటర్ హ్యాకింగ్ అన్నీ చేయగలుగుతారు. అంతేగాని సినిమాల్లో చూపించినట్టు ఒక బటన్ ఉంటుంది, లేదంటే సాఫ్ట్వేర్ ఉంటుంది, అది నొక్కగానే ఫేస్బుక్ హ్యాక్ అయిపోతుంది, లేదంటే పేటీ మీ డబ్బులు వస్తుంది, అంత లేదు. అర్థమైందా? ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి 1 by 1. అవి అర్థం చేసుకుంటే మీకు ఏమవుతుంది, మీకు అన్ని సైబర్ సెక్యూరిటీ అర్థం అవుతుంది, లేదంటే అర్థం కాదు. అంతేగాని ఇక్కడ రెడీమేడ్ టూల్స్ ఏమి ఉండవు. ఆ రెడీమేడ్ టూల్ అక్కడ బటన్ నొక్కగానే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చి ఏమి ఉండవు. చూడండి, ఫస్ట్ ప్రోటోకాల్ అనేది HTTP. ఏం చేస్తుంది ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. ఈ వెబ్ పేజ్ దేన్ని అడుగుతోంది? సర్వర్ని అడుగుతుంది. సో ఈ వెబ్ పేజ్ ఏం చేస్తుంది, ఇది వెళ్తా ఉంది, మళ్ళీ తిరిగి వస్తుంది. వెబ్ పేజ్ అడిగింది, సో వెబ్ పేజ్ మళ్ళీ తిరిగి వచ్చింది. ఈ వెబ్ పేజ్ ఏదైతే వెబ్ పేజ్ అడిగిందో ఫేస్బుక్ అడిగింది. ఈ ఫేస్బుక్ సర్వర్ని ఎక్కడ డిస్ప్లే చేస్తుంది? కంప్యూటర్ డిస్ప్లే చేస్తుంది. సో యూజ్డ్ బై ద వెబ్ బ్రౌజర్. బ్రౌజర్కి ఎగ్జాంపుల్ చెప్పండి నాకు ఎవరైనా. వాట్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద బ్రౌజర్? కెన్ గివ్ మీ ద ఎగ్జాంపుల్ ఫర్ ద బ్రౌజర్, ఎనీవన్? Can you give me the example for the browser? Chroma, Chroma, www.html.com browser, internet browser, Chrome, okay, Chrome. Inka set the solution, website, okay. Google Chrome ఒకటే ఉంటుంది. Google Chrome వేరు, Google అనేది సెర్చ్ ఇంజిన్. ఇది తెలుసుకోండి, మినిమం కూడా తెలియదు. సెన్సెక్సా ఎవడరా వాడు, ఆడి పేరు గుర్తుపెట్టుకుంటా నేను. కిరణ్ ముత్తక అయిపోయాడు నా చేతిలో. సెన్సెక్సా బ్రౌజర్ పేరు సెన్సెక్సా, ఓకే, వెరీ గుడ్. మొజిల్లా ఫైర్ ఫాక్స్, క్రోము, బ్రేవ్, వెరీ గుడ్. వాడు ఎవడో సెన్సెక్స్ అన్నాడు. ఎవడరా వయసు సెన్సెక్స్ అనింది? సెన్సెక్సా? దానికి దీనికి సంబంధం ఏంది? ఓకే, అంటే బ్రౌజర్ అంటే ఏంది? నేను ఇంటర్నెట్ని యాక్సెస్ చేయాలంటే దాన్ని ఏమంటారంటే బ్రౌజర్ అంటారు. సో ఇంటర్నెట్ దేని ద్వారా యాక్సెస్ చేస్తావు? ఏదైనా యాక్సెస్ చేయాలని దేని ద్వారా చేయాలి? బ్రౌజర్ ద్వారా చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏముంటాయి చూడమా, HTTP, HTTPS జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇది ఏంది? HTTP చూడండి, జాగ్రత్త చూడండి, అర్థమైపోతుంది మీకు. యూజ్డ్ బై ద వెబ్ బ్రౌజర్స్ అండ్ సర్వర్ టు కమ్యూనికేట్ ఎక్స్చేంజ్. ఒక వెబ్ పేజ్ అడిగింది, నా కంప్యూటర్ ఎక్కడికి వెళ్తుంది? సర్వర్కి వెళ్తుంది. ఆ పేజ్ నా దగ్గర డిస్ప్లే చేస్తుంది. HTTPS కూడా అదే పని చేస్తుంది, కానీ ఏం చేస్తుంది సార్ అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు? HTTPS. అర్థమవుతుందా? FTP అంటే యూజ్ టు ట్రాన్స్ఫర్ ఫైల్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ డౌన్లోడ్ కానీ లేదంటే అప్లోడ్ కానీ చేస్తారు. ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ని నేను డౌన్లోడ్ చేయాలంటే ఏం చేయాలా? FTP. అలాగే TCP అంటే ఏంది? డెలివర్స్ ఎ స్ట్రీమ్ ఆఫ్ ఆర్డర్ బైట్స్. ఏం చేస్తుంది? ఒక దగ్గర నుంచి ఒక దగ్గర డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎవరు? TCP. ఓకే. అలాగే IP అంటే ఏంది? అడ్రసెస్ అండ్ రూట్ ద ప్యాకెట్. డేటా ఇస్ సెంటర్ బిట్వీన్ ద నెట్వర్క్ డివైస్. స్విచ్, రౌటర్ యూజ్ చేసుకుని ఒక దగ్గర నుంచి కొంచెం డేటా ట్రాన్స్ఫర్ చేసేది IP. ఇది IP. UDP, ఇక్కడ యూట్యూబ్ కనిపిస్తుందా లేదా? సింపుల్ కనెక్షన్లెస్ ప్రోటోకాల్. దిస్ UDP అంటే ఏంటి? యూజర్ నేమ్ డేటా ప్రోటోకాల్. బై యూజింగ్ ద యూజర్ నేమ్ డేటా ప్రోటోకాల్ వీ కెన్ స్ట్రీమ్ ద వీడియో. అంటే వీడియో యూట్యూబ్ దేని ఏం చేస్తుంది? UDP. మెయిల్, ఇది చూడండి, బొమ్మ చూడండి, ఈ బొమ్మ కనిపిస్తుంది లేదా? ఈ బొమ్మ ఏంది? టు మెయిల్. ఒక కంప్యూటర్ నుంచి మెయిల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, దేన్ని యూజ్ చేసుకుంటుంది? SMTP. ఓకే. SSH అంటే ఏంటంటే వాట్ ఈజ్ SSH? నా దగ్గర ఒక కంప్యూటర్ ఉంది, నేను రిమోట్ కంప్యూటర్ లాగిన్ అవ్వాలి, నా కంప్యూటర్ నుంచి మీ కంప్యూటర్ లాగిన్ అవ్వాలి. అప్పుడు ఏమి యూజ్ చేస్తారు? SSH యూజ్ చేస్తారు. టు కనెక్ట్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అదర్ కంప్యూటర్. ఈ కంప్యూటర్ నుంచి నేను రిమోట్ డెస్క్టాప్ అవ్వాలి అంటే ఈ కంప్యూటర్ స్క్రీన్ నా దగ్గర రావాలి. సో అప్పుడు ఏమి చేస్తారు? SSH చేస్తారు. సో SSH సెక్యూర్డ్ షెల్ అనమాట. అంటే సెక్యూర్డ్గా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ లాగిన్ అవుతుంది. దీన్ని ఏమంటారు? SSH అంటారు. అర్థమైందా? వాట్ డస్ మీన్ SSH? సెక్యూర్ షెల్. వాట్ డస్ మీన్ SMTP? సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. What is my UDP? User Datagram Protocol. What is my IP? Internet Protocol. TCP means Transmission Control Protocol. FTP అంటే ఏంది? File Transfer Protocol. HTTP అంటే Hypertext Transfer Protocol Secure. So what is the difference between HTTPS and HTTP అంటే చూడండి. What does mean that? చూడండి, ఎవరైనా చెప్పగలుగుతారా నాకు?
హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్కి ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలుగుతారా? నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఎవరు చేస్తారు? ఎవరైనా తెలుసా? ఎవరైనా తెలిసి చెప్పండి నాకు. తెలుసా ఎవరికైనా? ఎవరికి తెలీదా? తెలుసా తెలీదా? ఓకే, లీవ్ ఇట్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏంది? సెక్యూర్, వెరీ గుడ్. రాజ్యలక్ష్మి సెక్యూర్, ఓకే. మోర్ సెక్యూరిటీ ఎన్క్రిప్టెడ్, వెరీ గుడ్. హెచ్టిటిపిఎస్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ, వెరీ గుడ్. ఇంకా చూడండి, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నాది ఇక్కడ నాదొక ల్యాప్టాప్, దిస్ ఇస్ మై ల్యాప్టాప్, అండర్స్టూడ్? అండ్ దిస్ ఇస్ ద హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ వెబ్సైట్. ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ ఉంది, బ్యాంకింగ్ సంబంధించిన అప్లికేషన్ వెబ్సైట్ ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది. వీఆర్ హ్యావింగ్ ఏ హెచ్డిఎఫ్సి, ఓకే. దిస్ ఇస్ హెచ్డిఎఫ్సి, ఓకే, అండర్స్టూడ్? లేదంటే ఎస్బీఐ అనుకోండి, సార్ నాకు లేదు సార్ అంటే. ఇది నీ ల్యాప్టాప్, ఇదేంటి? నువ్వు ల్యాప్టాప్. ఇది ఇక బ్రౌజర్లోకి వెళ్ళి, ఇక్కడ నీ బ్రౌజర్లోకి వెళ్ళి www.hdfc.com టైప్ చేసావు. ఏం టైప్ చేసావు? www.hdfc.com టైప్ చేసావు. యూ టైప్డ్ హియర్ www.hdfc.com టైప్ చేసావు. ఓకే, డన్. ఓకేనా? దాని తర్వాత hsdfc.com టైప్ చేయగానే ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లాగిన్ పేజీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎక్కడ డిస్ప్లే అవుతుంది? లాగిన్ పేజ్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది? మీ కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలా? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఏం అడుగుతుంది? పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారు మీరు? యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఏం చేస్తారు? ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఒకవేళ హెచ్టిటిపి అయితే, హెచ్టిటిపికి హెచ్టిటిపికి డిఫరెన్స్ ఏంటంటే, హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ రెండు చేసే పని ఒకటే. ఆ వెబ్ పేజెస్ని డిస్ప్లే చేస్తాయి. రెండు చేసే పని ఒకటే, కానీ దీనికంటే ఇదేంది? సెక్యూర్డ్. ఒకవేళ వెబ్సైట్ కానీ హెచ్టిటిపి అయితే, ఏంది? ఒక వెబ్సైట్ అది ఎలా ఉంది? హెచ్టిటిపి చూడండి, ఇది హెచ్టిటిపి www.hdfcbank.com ఉంటే, ఓకే. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తారు కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా. ఇది ఈ మధ్యలో వేరే హ్యాకర్ కానీ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కానీ ఇంటర్సెప్ట్ చేస్తే, హ్యాకర్ ఇంటర్సెప్ట్ చేస్తే, అంటే ఈ రెండింటి మధ్యలో దాన్ని జరిగేదాన్ని వాడు చూస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, ఓకే. చూస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్లెయిన్ టెక్స్ట్లో వెళ్తుంది. అంటే ఏంది? అందరూ చదివే ఫార్మాట్లో. అంటే యూజర్ నేమ్ వచ్చి జావేద్, యూజర్ నేమ్ ఏంది? జావేద్. పాస్వర్డ్ వచ్చి 1 2 3 అనుకున్నాను. అలా పాస్వర్డ్ అంత ఈజీ ఇవ్వరు. ఇది వాడు హ్యాకరు ఈ రెండింటి మధ్యలో కాన్వర్జేషన్ మిగిలితే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్లియర్గా వాడు కనిపిస్తుంది. యూజర్ నేమ్ జావేద్ అని 1 2 3 అండ్ ఇక్కడ పంపించే డేటా దేంట్లో వెళ్తుంది? ప్లెయిన్ టెక్స్ట్. ఏంది? ప్లెయిన్ టెక్స్ట్ రూపంలో వెళ్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇక్కడి నుంచి ఇక్కడికి. కాబట్టి ఈ హ్యాకర్ ఏం చేస్తాడు? చూడగానే ఏం అనిపిస్తుంది? వాడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ కనిపించేస్తుంది. ఒకవేళ హెచ్టిటిపిఎస్ అయితే ఈ జావేద్ అనేది ఇది ఇలా మారిపోద్ది. ఎలా? XAVTR VY ఇలా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో మారిపోద్ది. పాస్వర్డ్ కూడా ఎలా మారిపోద్ది? X13245073A ఇలా మారిపోతుంది. ఎవరు? పాస్వర్డ్. అంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని చదవలేడు. అంటే ఏంది? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది హెచ్టిటిపిఎస్ ద్వారా వెళ్తే అది ఏమవుద్ది? నువ్వు పంపించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎన్క్రిప్టెడ్ అయిపోతుంది. ఒకవేళ వాడు ఓపెన్ చేసినా కూడా వాడు చదవలేడు. ఎవడు? హ్యాకర్. వాడికి అర్థం కాదు. సో ఎన్క్రిప్షన్ ఉంటుంది దేంట్లో? హెచ్టిటిపిఎస్లో. కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ మనము హ్యాకర్ చదవలేడు. కాబట్టి ప్రతి వెబ్సైట్కి ఏ ఉండాలా? హెచ్టిటిపిఎస్ ఉండాలా. మీ వాట్సాప్ కూడా చూసుకుంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. వాట్సాప్ ఏముంటుంది? అంటే ఏంది? ఇది మీ వాట్సాప్ డివైజు, ఇది వాట్సాప్ సర్వరు. అంటే ఎవడైతే మాట్లాడుతున్న ఎండ్ టు ఎండ్, ఒక ఎండ్ నుంచి ఎండ్కి మాత్రమే వాడు మాత్రం పంపించినోడు మాత్రమే చదవగలుగుతాడు. మిగిలిన వాళ్ళు ఎవరు ఈవెన్ వాట్సాప్ కూడా చదవలేదు. నేను పంపించాను మీకు, మీరు చదువుకుంటాం అంతే. మధ్యలో ఇంకెవరు చదవలేదు. వాట్సాప్ కూడా ఆర్గనైజేషన్ కూడా ఈ డేటాని చదవలేదు. ఎందుకు? అది ఎన్క్రిప్ట్ అయిపోతుంది. ఏమవుతుంది? ఎన్క్రిప్షన్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? హెచ్టిటిపిఎస్ ద్వారా. ఒకవేళ మీరు ఏదైనా వస్తువు కొనాలంటే మ్యాండేటరీగా ఏం చూడాలా? ఐ జస్ట్ ఓపెన్ హియర్ ఫ్లిప్కార్ట్, ఓకే. ఇక్కడ హెచ్టిటిపిఎస్ ఉందో హెచ్టిటిపి ఉందో లేదో చూడాలి. అర్థమవుతుందా? ఇక్కడ
ఏముంది? హెచ్టిటిపిఎస్ ఉంది. ఒకవేళ హెచ్టిటిపి ఉంది, మీరు ఏదైనా వస్తువు కొంటే మాత్రం మీ డబ్బులు తూర్పు తిరిగి దండం పెట్టుకున్నట్టే, రూపాయి కూడా తిరిగి రాదు, అది వేరేవాడు దొబ్బేస్తారు. అర్థమైందా? నెవర్ డూ ద ట్రాన్సాక్షన్ విచ్ ఈస్ హ్యావింగ్ హెచ్టిటిపి. ఎప్పుడు కూడా ఆ వెబ్సైట్లో హెచ్టిటిపిఎస్ ఉందో లేదో చూడాలా. ఎవడన్నా లింక్ పంపించాడు, పనికి వాళ్ళు అంతా లింక్ పంపిస్తూ అంటాడు, ఏంది 200 రూపీస్ రీఛార్జ్, 1000 రూపాయలు రీఛార్జ్, ఆ ల్యాప్టాప్ ఫ్రీ అని. ఆ లింక్లో హెచ్టిటిపి ఉందో హెచ్టిటిపిఎస్ ఉందో లేదో చూడాలి. ఒకవేళ హెచ్టిటిపి ఉంటే లింక్ కానీ మీరు క్లిక్ చేస్తే మీ ఫోన్లోనే వైరస్ వచ్చేసి మీరే హ్యాకింగ్ బారిన పడతారు, మీ డబ్బులు పోతే పేటీఎం ఫోన్పే డబ్బులు తీసేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, నెవర్ క్లిక్ ద లింక్ విచ్ ఈస్ హ్యావింగ్ ఏ వాట్ హెచ్టిటిపి ఉన్న లింక్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయకూడదు. అలాగే డబ్బులు పంపించకూడదు, అలాగే జీమెయిల్ లాగిన్ అవ్వకూడదు. అయితే మాత్రం మీరు మాత్రం తూర్పు దిక్కున దండం పెట్టుకున్నట్టే, అన్నీ పోతాయి మీకు. అర్థమైందా? ఆల్వేస్ ఏముండాలా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు మాత్రం హెచ్టిటిపి ఉండేది, ఇప్పుడు మాత్రమే ఉంటుంది హెచ్టిటిపిఎస్ ఉంటుంది. ఓకేనా? అది ప్రోటోకాల్స్. ఎనీ డౌట్? ఐ జస్ట్ అన్మ్యూట్ చేస్తున్నాను. అగైన్ ఐఎమ్ డూయింగ్ అన్మ్యూట్. ఓకే. సో దెన్ మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. సో అన్మ్యూట్ చేశాను నేను. ఐఎమ్ జస్ట్ అన్మ్యూటింగ్ ద మైక్రోఫోన్. ఓకే, ప్లీజ్ ఆస్క్, నో డౌట్. అర్థమైందా హెచ్టిటిపిఎస్ అంటే? మా చెప్పండి. అర్థమైంది సార్. ఓకే, హెచ్టిటిపి ఉన్న వెబ్సైట్ యూజ్ చేయాలా, హెచ్టిటిపిఎస్ ఉన్న వెబ్సైట్ యూజ్ చేయాలా? హెచ్టిటిపిఎస్ యూజ్ చేయకుండా హెచ్టిటిపి యూజ్ చేస్తే ఏమవుతుంది? మీకు నాకు ఇచ్చేస్తున్నాడు చెప్పాలంటే. అర్థమైందా? నాటు భాషలో మాట్లాడాలంటే నాకు ఇచ్చేస్తాడు మీకు పైనుంచి కింద వరకు. దాంట్లో ఏం మొత్తం తీసేసుకుంటాడు. ఓకేనా? ఏదైనా లింక్ వస్తే మీ అమ్మాయిలు కూడా చెప్తున్నాను చూడండి, ఆ లింక్లో హెచ్టిటిపి ఉందో హెచ్టిటిపిఎస్ ఉందో చూసుకోండి. లేదు అది ఏం చూసుకోకుండా నేను హెచ్టిటిపి ఉన్న లింక్ని క్లిక్ చేస్తే కొన్నిసార్లు ఆ వైరస్ ఉంటుంది, కెమెరా కూడా ఎనేబుల్ చేస్తుంది మిమ్మల్ని. మీకు తెలియకుండానే ఏమవుతుంది, మీకు తెలియకుండానే మీ ఫోన్లో కెమెరా ఎనేబుల్ అయిపోయి మీ కెమెరా ఫోటోలు తీసుకుంటుంది, మీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. కాబట్టి చూసుకోండి. నెవర్ క్లిక్ ఆన్ ద హెచ్టిటిపి లింక్. అండర్స్టూడ్? ఓకేనా? Adi. So what are the protocols are there? Few protocols we have discussed that. What are the protocols are there? Okay, HTTPS, FTP, TCP, IP, UDP, SMTP, SSH. ఓకే, ఎవరికైనా ఇష్యూ సార్ పర్సిస్ట్ అవుతుంది ఇష్యూ అంటే మేము ఓపెన్ చేసుకోలేము వాట్సాప్లో అనుకుంటే ఐ సెండ్ ద డ్రైవ్ లింక్, గూగుల్ డ్రైవ్ లింక్. ఆ గూగుల్ డ్రైవ్ లింక్ చూసుకోండి. ఓకేనా? ఓకే సార్. మీకు ఇష్యూ ఉంది అందరికీ రావట్లేదు సార్ ఆ వీడియో అంటే మనం ఏం చేస్తానంటే నేనేం చెప్తానంటే దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఎంఎక్స్ ప్లేయర్లో కానీ విఎల్సీ ప్లేయర్లో కానీ ఓపెన్ చేసి ఓపెన్ అవుతుంది చెప్తాను. సార్ మాకు అది కూడా అవ్వట్లేదంటే ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్ ఐ విల్ సెండ్ ద Google Drive link of the video to you. Okay sir. Okay na? Okay sir. Okay. Protocols అంటే అర్థమైందా ఇప్పుడు అందరికి? Yes sir. అర్థమైంది సార్. ఎవరికైనా అర్థం కాలేదని చెప్పండి సార్, నాకు ఇలా అర్థం కాలేదని చెప్పండి. అంతా అయిపోయింది సార్, ఇదేం చెప్పాడు నాకు అర్థం కాలేదు, ఏదో వాక్కుంటే వెళ్ళిపోయి చెప్పకూడదు. మీకు అర్థం కాలేదు సార్ ఈ పాయింట్ నాకు అర్థం కాలేదంటే బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. బేసిక్ పర్ఫెక్ట్గా ఉంటే ఎగ్జాక్ట్గా సైబర్ సెక్యూరిటీ దాని అమ్మ కోర్స్ కూడా వచ్చేస్తుంది, ఎలాంటి కోర్స్ అని వచ్చేస్తుంది. బేసిక్స్ పర్ఫెక్ట్ లేకుండా డైరెక్ట్గా మనం వెళ్ళామనుకో మీరు స్ట్రక్ అయిపోతారు. ఫస్ట్ బేసిక్స్ ఉండాలి. ఏంది ఇప్పుడు మా హెచ్టిటిపిఎస్ అంటే ఏంది, హెచ్టిటిపి అంటే ఏంది, ప్రోటోకాల్ అంటే ఏంది, ఈ బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. బేసిక్ పర్ఫెక్ట్గా ఉంటే మీకు తర్వాత కోర్సు కూడా మీరు ఏదైనా నా దగ్గర కాకుండా ఇంకో దగ్గరికి వెళ్ళినా కూడా చాలా డెఫినెట్గా మీకు ఎస్ఎంటిపి ఈజ్ నథింగ్ బట్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. జీమెయిల్ యూజ్ చేసుకుంటుంది, జీమెయిల్ యాహూ మెయిల్ అని ఎస్ఎంటిపి యూజ్ చేసుకుంటాయి. ఓకేనా? సంబంధం ఎస్ఎంటిపి అండర్స్టూడ్? ఓకేనా? SMTP is what? See this. What is the SMTP? చూడండి here. What is SMTP? Used to send the mail. నా కంప్యూటర్ నుంచి మెయిల్ పంపిస్తాను కదా, జీమెయిల్ యాహూ మెయిల్, అది ఎక్కడి నుంచి పంపిస్తుంది? SMTP నుంచి వెళ్తుంది. ఓకేనమ్మా?
స్టాండ్ ఫర్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో మెయిల్, జీమెయిల్, యాహూ మెయిల్ దేన్ని యూజ్ చేసుకుంటాయి? SMTP యూజ్ చేసుకుంటాయి. ఓకేనా? నెక్స్ట్ మూవ్ ఆన్. కెన్ యూ మూవ్ ఆన్? నెక్స్ట్ థింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ వెల్ అండ్ network interface card. So next is the media, and third one is the networking device, and fourth one is the protocols. The protocols, and fifth one is the most important is the IP address. The IP address. We are going to learn about the IP address. Next thing ఏంది, ఈరోజు రేపు మళ్ళీ ఏం చదువుకుంటాం? IP address చదువుకుంటాం. సో వాట్ ఈస్ మై IP address? IP address స్టాండ్ ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఏమంటారు? IP అడ్రస్ ఏమంటారు? ఇంటర్నెట్ ప్రోటోకాల్ IP అడ్రస్ అంటారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అంటారు దేన్ని? IP అడ్రస్ని. అర్థమవుతుందా? సో IP అడ్రస్ అంటే నేను ఏం చెప్పాను, ఇప్పుడు మీ క్లాస్ ఉంటుంది, మీ క్లాస్లో మీకు రోల్ నెంబర్ ఉంటుంది, లైక్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ రోల్ నెంబర్ అనేది మీ 3 years కూడా ఫిక్స్డ్గా ఉంటుంది, అది మారదు. కరెక్ట్ కదా? కరెక్టా కాదా? మీకు ఎవరైతే హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ ఇచ్చారో 3 years సేమ్గా ఉంటుందా, వేరేగా ఉంటుందా? వేరేగా ఉంటుందా, సేమ్ ఉంటుందా? సేమ్ ఉంటుంది. అంటే మీ కాలేజీలో మిమ్మల్ని ఎవరూ ఐడెంటిఫై చేయడానికి మీ నేమ్తో ఐడెంటిఫై చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మీ పేరు వెంకటేశ్వర్లు అనుకున్నాం, ఆ వెంకటేశ్వర్లు 4-5 ఉండొచ్చు. మీ వెంకటేశ్వర అనే పేరుతో మీ క్లాసు 4-5 ఉండొచ్చు. రమ్య అనే పేరుతో 5-6 ఉండొచ్చు. సుమా అనే పేరుతో 4-6 ఉండొచ్చు. మరి అందరి పేర్లతో మనం కానీ అలా కానీ క్రియేట్ చేస్తే కష్టం అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తారు? రోల్ నెంబర్ ఇస్తారు. అలాగే కంప్యూటర్స్ కూడా కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక నెంబర్తో కమ్యూనికేట్ చేసుకుంటే దాన్ని ఏమంటారంటే IP అడ్రస్ అంటారు. ఏమంటారు? IP అడ్రస్ అంటారు. ఓకేనా? సో మన కంప్యూటర్లో IP అడ్రస్ని ఎలా కనుక్కుంటారు? హౌ విల్ యూ ఫైండ్ అవుట్ ద IP అడ్రస్? ఏం చెప్పాను? CMDలోకి వెళ్ళి CMDలోకి వెళ్ళి ఏం చేయాలా? IP config అని టైప్ చేయాలి. ఏం టైప్ చేయాలా? IP config. గుర్తుపెట్టుకోండి. విచ్ కమాండ్? IP config. IP config shows the IP address of the computer. This is my IP address of my computer. This is the router IP address. What is that? This one what? Default gateway is router IP address. Router having 2 IP addresses. This is the inside IP address of the router. This is the inside IP address of the router. This subnet mask I'll explain you. Anyhow, I explain this one also. What is my IP address? This one. There are 2 IP addresses are showing. One is the IPv4, second is the IPv6. How will you know the IP address of your machine? IP config. IP address కంప్యూటర్ని కనుక్కోవాలంటే ఏం చేయాలా? IP config అని టైప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థింగ్. ఓకే సపోజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద లైనక్స్ మెషిన్, to know the IP address of the Linux machine we need to type ifconfig. Gateway is nothing but a router. Someone asked me what is my gateway? Gateway is a router. All computers are connected to the switch. Again, the switch is connected to a router. All again go outside. How will you go outside? By using the router. So router IP address, just now I explained you. Router IP address itself is another gateway. Router IP address ఏమవుతుంది? గేట్వే అవుతుంది. ఓకేనా? అండర్స్టూడ్. సో హౌ విల్ యూ నో ద IP address of the Linux machine? ifconfig. To that ifconfig. How will you know in the Mac computer? Suppose you have Apple computer, డబ్బులు ఉండేవాడు ఉంటాడు కదా మీద కూడా. సో యాపిల్లో కూడా ఏం కనుక్కుంటారు? ఎలా కనుక్కుంటారు? వాట్ ఈస్ ద కమాండ్ హియర్? ifconfig. ifconfig. అర్థమవుతుందా? IP address ఎలా కనుక్కుంటారు? హౌ విల్ యూ నో దిస్? ఎలా కనుక్కుంటారు మా? ifconfig. ఓకేనా? ఓకేనా? ఓకే, నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూసుకుంటే చూడండి, ప్రోటోకాల్స్ అర్థమయ్యా? నేను ఐల్ జస్ట్ సెండ్ దిస్ లింక్ టు యూ, ఆల్ ఆఫ్ యూ, వేర్ యూ కెన్ నో ద ప్రోటోకాల్స్. ఓ శేషు, నీకు వినిపిస్తోందా? శేషు రెస్పాండ్ అవ్వండి. మీకు ఏమైనా ఇష్యూ ఉందా? శేషు
శేషు. ఓకే ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటంటే విల్ గో టు నో ద వాట్ ఇస్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ దేర్. ఏంది? ఐపీ అడ్రస్. ఏంది? ఐపీ అడ్రస్. ఓకే, ఐపీ అడ్రస్ 2 వర్షన్స్ ఉంటాయి. ఎన్ని వర్షన్స్ ఉంటాయి? 2 వర్షన్స్ ఉంటాయి. వన్ ఇస్ ద వర్షన్ 4, సెకండ్ ఇస్ ద వర్షన్ 6. వన్ ఇస్ వాట్? వర్షన్ 4 అండ్ సెకండ్ వన్ ఇస్ ద వర్షన్ 6. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్షన్ 4 అండ్ వర్షన్ 6? What is the difference between version 4 and version 6? IP address is a logical address. It works on the layer 3. I will explain you later in the what is my layer 3, what is my network layer. So when I explain OSI layers, I will explain you. Okay, IP address versions 2 types ఉంటాయి. version 4 ఒకటి, version 6 ఒకటి. ఇది version 4 ఒకటి, version 6 ఒకటి. ఇక్కడ నేను చూస్తే ఇదిగోండి ఏం కనిపిస్తుంది? IPv6 కనిపిస్తుంది, V4 కనిపిస్తుంది. సార్ ఇదేం సార్ IPv4 V6 అంటే? ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న ఐపీ అడ్రస్ వచ్చి IP వర్షన్ 4. ప్రజెంట్ మనం ఏం యూజ్ చేస్తున్నాం? వర్షన్ 4. ఫ్యూచర్ టెక్నాలజీ ఏంటంటే IPv6. V అంటే వర్షన్ అని అర్థం. ఏమని అర్థం? వర్షన్ 6 అని అర్థం. IPv4 యొక్క ఐపీ అడ్రస్ యొక్క లెంగ్త్ అంటే ఐపీ అడ్రస్ V4లో ఎన్ని బిట్స్ ఉంటాయంటే 32 బిట్స్ ఉంటాయి. హౌ మెనీ బిట్స్ ఆర్ దేర్? 32 బిట్స్ ఆర్ దేర్. Okay, how many bits are there? 32 bits are there. Okay, understood. Whereas V6 contains 128-bit address. 128-bit address. So IPv4 is a 32-bit address. IPv6 is a 128-bit address. So mean that IPv4 contains 2 to the power of 32 IP addresses. Endante total number of IP addresses untayi V4 lo 2 to the power 32. 2 to the power 32 equivalents to 4 billion around. దాదాపు బిలియన్ అంటే 100 కోట్లని. దాదాపు 400 కోట్ల పైన ఐపీ అడ్రస్ ఉంటాయి దేంట్లో? V4లో. దీంట్లో V4లో. V6లో ఎన్ని ఉంటాయి సార్ అంటే 2 పవర్ 128. ఎంత? 2 పవర్ 128. సో 2 పవర్ 128 నేను 10 పవర్ 34గా రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు? సో అంటే ఏంది? 10 పక్కన 34 సున్నాలని. 10 పక్కన 34 సున్నాలు అంటే ఆ వాల్యూని మనం చదవగలుగుతామా? ఎంత పెద్ద వాల్యూ అది అంటే అన్ని ఐపీ అడ్రస్ ఉంటాయి దీంట్లో V6లో. ఎందుకు V6 వెళ్ళాలి సార్ అంటే V4 ఏదైతే ఉందో రేంజ్ ఉందో అది ఇప్పుడు ప్రెజెంట్ తీసుకుంటే ఐఓటీ జమానా. ఇప్పుడు అంటే వీఆర్ రైట్ నా రన్నింగ్ ద ఐఓటీ. టీవీకి ఐపీ అడ్రస్ ఉంటుంది, కంప్యూటర్కి ఐపీ అడ్రస్ ఉంటుంది, మొబైల్ ఫోన్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ట్రక్ ఐపీ అడ్రస్ ఉంటుంది, కార్కి ఐపీ అడ్రస్ ఉంటుంది, సీసీటీవీకి ఐపీ అడ్రస్ ఉంటుంది, బయోమెట్రిక్ డివైస్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇలా అన్ని డివైస్కి ఈవెన్ కుక్కకు కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. కుక్క లోపల ఏమేస్తారంటే కుక్కకి ఒక బెల్ట్ వేస్తే దాని లోపల చిప్ పెడతాం. అదేంటంటే అది దాంట్లో ఒక వైఫై చిప్ ఉంటుంది, అది మీకు ట్రాక్ చేస్తూ ఉంటుంది కుక్క ఎక్కడికి వెళ్ళిందని. మరి డబ్బులు గుళ్ళు అది అలా కూడా పెట్టుకుంటారు వాళ్ళు. కుక్క కూడా ఇంపార్టెంట్ కదా మనిషి కంటే, కాదా? సో కాబట్టి ప్రతి డివైస్కి ఐపీ అడ్రస్ కావాల్సి వస్తుంది. ఈవెన్ లైట్ కూడా ఉంది ఐపీ అడ్రస్. లైట్ కూడా ఉంటుంది, యాప్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, వైఫై ల్యాంప్ అని ఉంటాయి. సో ప్రతి డివైస్కి ఐపీ అడ్రస్ కావాలి కాబట్టి ఐపీ అడ్రస్ సరిపోవు కాబట్టి దేనికి వెళ్ళారు? IPv6కి వెళ్ళారు. అర్థమవుతుందా? దేనికి వెళ్ళారు? దేనికి వెళ్ళారు? IPv6కి వెళ్ళారు. అండర్స్టాండ్? అర్థమైందా? దేనికి వెళ్ళారు? IPv6కి వెళ్ళారు. అర్థమైందా? అర్థం కదా? నెక్స్ట్ థింగ్, హౌ మెనీ ఐపీ అడ్రస్ ఆర్ దేర్ ఇన్ IPv6? వాట్ ఆర్ దట్? 2 పవర్ 32. ఈక్వలెన్స్ టు ఎన్ని ఉంటాయి? 4 బిలియన్. 4 బిలియన్. అదే V6 తీసుకుంటే 2 పవర్ 128. ఏంది? 128. ఏంది? 128 ఈక్వలెన్స్ టు 10 పవర్ 34. ఎంత? 10 పవర్ 34. దిస్ మచ్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఉంటాయి దేంట్లో? V6లో. ఆ V4 ఐపీ అడ్రస్ సరిపోవు కాబట్టి ప్రజెంట్ V4 నుంచి V6కి మైగ్రేట్ అవుతుండు. నెక్స్ట్ వచ్చే ఐపీ అడ్రస్లు ఏముంటాయి అంటే నెక్స్ట్ కొత్తగా వచ్చాయి ఫ్యూచర్ జనరేషన్ ఏముంటాయి? IPv6 ఆల్రెడీ స్టార్ట్ అయితే ఫ్యూచర్ అంతా ఏముంటుంది? V6 ఉంటుంది. అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఓకే, నౌ ఐ ఆస్క్ యూ క్వశ్చన్ దట్ what is the IP address V4? What is the IP address? How many bits are there in V4? How many bits are there in the V4? 32. How many bits are there in the V4? 34. How many bits are in V6? So how many IP addresses are there in the V4? IPv4 ఎన్ని IP address ఉంటాయి?
ఎన్ని ఐపీ అడ్రస్ ఉంటాయి? హౌ మెనీ ఐపీ అడ్రసెస్? V4లో ఎన్ని ఐపీ అడ్రస్లు ఉంటాయి? నేను చెప్పాను జస్ట్ నా ఐడ్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ మెనీ ఐపీ అడ్రస్ కెన్ అకామిడేట్ అని V4 ఐపీ అడ్రస్ తీసుకుంటే ఎన్ని ఐపీ అడ్రస్ మనం అసైన్ చేసుకోవచ్చు. ఏం చెప్పాను? ఎంతరా భయ్? బిలియన్ మిలియన్ కాదు. ఓకే, V6 10^34. ఓకేనా? చాలా తక్కువ మంది ఆన్సర్ చెప్పారు. మిగిలిన వాళ్ళు ఏమైనా లెఫ్ట్ అయిపోయారు? బోర్ కొడుతుందా? కానీ నీకు పోల్ పంపించాను చూసారా? పోల్ ఆన్సర్ చేయండి. పోల్ కనిపిస్తుందా? పోల్ చేయండి, అందరూ చేయండి, ఆన్సర్ చేయండి. ఓన్లీ 2 votes పోల్. మిగిలిన ఎవరు? ఓన్లీ 3 members మాత్రం పోల్ పంపించాను చూడండి. పోల్ IPv4 32 bits 128 bits అని పంపించాను. కనిపిస్తుందా పోల్ లేదా? టూల్స్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ టూల్స్లోకి వెళ్తే పోల్ ఉంటుంది చూడండి. నాకు ఆన్సర్ చేయండి అందరూ. ఓకే. I'll put another poll. I'll put another poll. Create another poll. Router is a first option. PAN device. What is that? PAN device. Second is the LAN device. What is that? LAN device. And third one is the WAN device. Okay. And fourth one is the GAN device, Gate Area Network device. Understand? Now launch. Okay. Now చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. Router is which device? Which device? LAN device or WAN device? Router LAN device అండి. router LAN device. రౌటర్ నేను ల్యాండ్ డివైజ్ అని చెప్పానా? వ్యాన్ డివైజ్ అని చెప్పానా? కానివ్వండి అందరూ చేయండి. ఎవరెవరు చెప్పారని చెప్తాను.
Everyone attend the question. Don't type in the text box. I just send a poll. Attend the poll. Go to the tools and attend the poll. Poll attend చేయండి. ఎవరు మా ల్యాండ్ డివైజ్ అని చెప్పింది? 2 రోజుల నుంచి చెప్తున్నా కదండి, ల్యాండ్ డివైజ్ ఒక వ్యాన్ డివైజ్ అని. వినట్లేదు. ఏదో పెడితే ఏదో కళ్ళు మూసుకుని పెట్టడమే. ఎవడైతే ఉంటున్నాడో వాడు పెడతాడు. ల్యాండ్ డివైజ్కి ఎగ్జాంపుల్ ఏంది ల్యాండ్ డివైజ్కి ఎగ్జాంపుల్? వాట్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ల్యాండ్ డివైజ్? స్విచ్ హబ్. 2 రోజుల నుంచి ఇలా గొంతు నొత్తి మొత్తం నెత్తినోరు ఉట్టుకుంటా చెప్తుంటే ల్యాండ్ డివైజ్ రా బాబు, స్విచ్ హబ్ ల్యాండ్ డివైజ్, రౌటర్ వ్యాన్ డివైజ్ అంటే మళ్ళీ తప్పు. చాలామంది ల్యాండ్ డివైజ్ పెడుతున్నారు. ఎవడైతే పెట్టారో ల్యాండ్ డివైజ్ అని వాడు అసలు క్లాసే వినలేదు. అలాగే ఈ అసెస్మెంట్ కూడా పెడతాను నేను. ప్రతి మీరు ఇలా ఏంటంటే జస్ట్ కామ్గా వచ్చి ఇలా టైంపాస్ చేసి వెళ్ళిపోతారు చాలామంది. నేను ఐ విల్ జస్ట్ సెట్ దిస్ అసెస్మెంట్ ఆల్సో. ఓకే, మీరు ఆన్సర్ చేయాలి నాకు. ఓకేనా? రౌటర్ ఏంది? వ్యాన్ డివైజా ల్యాండ్ డివైజా? వ్యాన్ డివైజ్. ఓకే. స్విచ్ ఏ డివైజ్? స్విచ్ విచ్ డివైజ్? ల్యానా వ్యానా? స్విచ్ ల్యాన్. వెరీ గుడ్. ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ థింగ్, దీనికి ఆన్సర్ చేయండి. నాకు హౌ టు నో ఐపీ అడ్రస్ ఇన్ విండోస్ మెషిన్? మళ్ళీ ఏఎఫ్ కాన్ఫిగ్ కానివ్వండి. హౌ టు నో ఐపీ అడ్రస్ ఇన్ విండోస్ మెషిన్? కానివ్వండి. అందరు నాకు ఆన్సర్ చెప్పండి. ఎవరైతే పోల్ అటెండ్ అవ్వాలి నాకు ఆన్సర్ చెప్పండి. హౌ టు నో ఐపీ అడ్రస్ ఇన్ ద విండోస్ మెషిన్? ఎలా కనుక్కుంటారు? రాంబాబు ఐపీ కాన్ఫిగ్. కానివ్వండి. హౌ టు నో ద ఐపీ అడ్రస్ ఇన్ విండోస్ మెషిన్ ఏంది? ఐపీ కాన్ఫిగా ఏఎఫ్ కాన్ఫిగా? చాలామంది ఏఎఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేశారు. ఇక్కడ ఓట్స్ 5 ఓట్స్ చూడండి. ఐఎఫ్ కాన్ఫిగ్గా? వసంత నాగవరపు బాబు ఎక్కడుండవు? ఐఎఫ్ కాన్ఫిగ్ కాదు. ఐపీ అడ్రస్ ఒకవేళ మీ కంప్యూటర్ విండోస్ 10 కానీ విండోస్ 11 కానీ 7 కానీ 8 ఉంటే ఐపీ అడ్రస్ కనుక్కోవాలంటే ఏం చేయాలా? ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేయాలి. ఒకవేళ మీ కంప్యూటర్ లైనెక్స్ కంప్యూటర్, ఖాళీ లైనెక్స్ కానీ ఉబుంటూ లైనెక్స్ కానీ ఏదైనా లైనెక్స్ మెషిన్ ఉంటే ఐఎఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేయాలి. ఐఎఫ్ కాన్ఫిగ్. ఒకవేళ మీ కంప్యూటర్ ల్యాప్టాప్ మీ కంప్యూటర్లో యాపిల్ ఉంటాయి, యాపిల్ కంప్యూటర్ ఉంటే ఏం టైప్ చేయాలా? ఐఎఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేయాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకా చాలామంది ఐఎఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేయండి. ఇంకా ఐఎఫ్ కాన్ఫిగ్ కాదండి, ఐపీ కాన్ఫిగ్ అండి. నేనేం అడిగాను? హౌ టు నో ఐపీ అడ్రస్ ఇన్ విండోస్ అని అడిగాను. విండోస్ మెషిన్లో ఐపీ అడ్రస్ ఎలా కొనుక్కుంటారు? రన్లోకి వెళ్ళి
రన్లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగ్ స్పేస్ లేకుండా టైప్ చేయాలి. చాలామంది ఐపీ కాన్ఫిగ్ స్పేస్ పెడతాను. యూ నీడ్ టు రిమూవ్ ద స్పేస్. ఓకే, ఓకేనా? ఓకే, టుడేస్ క్లాస్ ఈజ్ ఓవర్. ఐ విల్ ఆస్క్ యూ దట్ ఇఫ్ యూ ఎనీవన్ హ్యావింగ్ ఎ డౌట్, సార్ నాకు ఇలా అర్థం కాలేదు, నాకు డౌట్ ఉందంటే అడగండి నాకు. ఓకే, you go for everything. Okay, we'll go for the system hacking, how to crack the password of Windows, how to log in, how to hack the Windows computer, how to hack the mobile, how do the what are the things you're going to do, everything we'll do into one by one. Today's class, you have any doubt, please ask me. What are the things we had covered? We had covered about the what is my router, what is my switch, what is my hub, and we had covered the protocols. What is that? Protocols. And next thing is we just now started the what is my IP address. So IP address is a numerical address which is identified on the network. Two types of IP address are there, IPv4 and v6. Any doubts from your side? So protocols, what does mean protocol? Protocol ante enti to make communication between the computer. Computer lo okadani dento maatladukuntayi, protocols tho maatladukuntayi. Correct ah? Dento maatladukuntayi. సో నేను మీరు దేంతో మాట్లాడుతున్నాను? హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, తమిళ్లో కానీ, తెలుగులో కానీ మాట్లాడుతున్నాను. ఏదో ఒక లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను. అలాగే కంప్యూటర్స్ కూడా దేంతో మాట్లాడుకుంటాయి? అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రోటోకాల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. ఎవరు? కంప్యూటర్స్. అర్థమైందా? దానికంటే క్లియర్గా ఎక్కడ ఉండదు. నోబడి విల్ టెల్ యూ దట్ ప్రోటోకాల్ అంటే వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ రూల్స్ అని చెప్పుకుంటారు. ప్రోటోకాల్స్ నథింగ్ బట్ లాంగ్వేజ్, హౌ ద కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఒక్కొక్క ప్రోటోకాల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ అంటే ఒక్కొక్క ప్రోటోకాల్ ఒక పని చేస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడతాను, తిను అంటే తినుంటున్నాను కదా, తినమంటే నిద్రపోవడం అని కాదు కదా. అలాగే ప్రోటోకాల్ కూడా ఏం చేస్తే ఒక్కొక్క పని ఒకటి చేస్తుంది. కంప్యూటర్స్ కమ్యూనికేట్ హెల్ప్ ఆఫ్ ద ప్రోటోకాల్. అండర్స్టూడ్? ఓకేనా? ఎనీ డౌట్? I'm just signing off. Any doubt from your side, please ask me. ఓకేనా కాదా? ఎనీ డౌట్? Okay, tomorrow I'll see you. Huh?